హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. మా వదిన అయితే నా కోసం చాలానే కష్టపడ్డదని జెప్పొచ్చు. అవైతే చాలా లోపలికున్నాయి. ఇవేంటివని అనుకుంటున్నారా? వీటినైతే మేము గురువింద గింజలు అంటాం. మేము చిన్నగున్నప్పుడైతే వీటిని ఎక్కువ ఆడుకునేవాళ్ళం. ఆడుకోవడానికి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం. అంటే మా ఇంటి ముందే ఉండేది వీటి చెట్టు. ఇంకా బంకమట్టితో చేసిన వినాయకునికి కానీ, చిన్న చిన్న బొమ్మలకు కానీ ఐస్‌లా వీటిని యూజ్ చేసేవాళ్ళము. చాలా ఇయర్స్ తర్వాత నాకు మళ్ళీ ఈ చెట్టు కనిపించింది. రీసెంట్‌గా అయితే మేము ఇంటికి వెళ్ళాము. మా ఊరెళ్ళే దారిలోనే ఇంకా కాలువ పక్కనే ఉంది ఈ చెట్టు. వెళ్ళేటప్పుడు మా దగ్గర లగేజ్ చాలా ఉంది. ఇంకా ఆపడం ఇదంతా వద్దని చెప్పేసయితే మేమప్పుడు తీసుకోలేదు. మళ్ళీ సిటీకి వెళ్ళేటప్పుడైతే తీసుకొచ్చాము. వీటినైతే గురువింద గింజలంటారు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన వాటిల్లో ఇవి ఒకటి. తామర గింజలు అమ్మవారికి ఎంతిష్టమో, ఈ గురువింద గింజలు గూడా అమ్మవారికి అంతే ఇష్టము. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 5 గింజలు కొనుక్కొచ్చేదాన్ని. ఈసారి ఒకటేసారి ఇన్ని గింజల్ని చూసేసరికి చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇవైతే చాలా లోపలికే ఉండేయి. ఇంకా చుట్టూ కంపలే ఉండేయి. మా వదిన సాహసం చేసిందనే చెప్పొచ్చు. తనింకా లోపలికి వెళ్లి అయితే తీసుకొచ్చేసింది. ఎందుకు ఏం చేశారంటే నేను చెప్తాలే వదిన అవి నాకు కావాలి అనగానే వెళ్ళిందింకా. వీటిని కార్‌లో తీసి అక్కడక్కడ పడిపోతాయి. ముందే చిన్నగా ఉంటాయి కదా! అని చెప్పేసి నేను కవర్‌లో అట్లనే కట్టేసి, ఇంకా ఇంటికొచ్చిన తర్వాతయితే వీటిని ఒలుచుకున్నాను. వీటికి కాయల్లా ఉంటాయి. లోపలుంటాయి ఇవి గింజల్లాగా. ఇంకా వీటిని చూడ్డానికైతే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. బ్లాకు, రెడ్ కాంబినేషన్‌తో. మనము శ్రావణ మాసంలో 5 కొనుక్కుంటేనే చాలా హ్యాపీనెస్ అనిపిస్తది. ఒక్కటేసారి ఇన్ని చూస్తే అసలు వచ్చే ఆనందం అయితే మాటల్లో చెప్పలేము. కొన్ని కొన్ని సార్లు మనం ఎంత ఖర్చు పెట్టి కొన్నా, మన చేతులతో మనం స్వయంగా తెచ్చుకున్న వాటికొచ్చే ఆనందం అయితే మాటల్లో వర్ణించలేము. ఎన్ని కొన్నా సరే, మనం స్వయంగా తెచ్చుకుంటే ఆ ఫీల్ వేరే లెవెల్ అసలు. ఇంకా ఇవన్నైతే ఒలిచేసైతే నేను జిప్‌లాక్ కవర్‌లో పెట్టేసుకున్నాను. వీటినైతే శ్రావణ మాసంలోనే ఓపెన్ జేస్తాను. ఎప్పుడు ఎలా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారి ముందు ఎలా పెడతానో, ఇప్పుడు గూడా సేమ్ అలాగే పెడతాను. ఇంకా మీరు మీ ప్రాంతంలో వీటినేమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్. నేను మీ మౌనిక. థాంక్స్ ఫర్ వాచింగ్.